జై గురుదత్త. హరిహర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, నా శ్రేయోభిలాషులందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమత్ దత్తానంద గురూజీ. చాలామంది వివాహాల విషయంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. కొందరికి ఆలస్య వివాహం జరుగుతుంటుంది, కొందరికి ద్వికలత్ర దోషం, 2 పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది కారణం ఏమిటంటే వాళ్ళ జాతక చక్రాలలో పునర్భూ దోషం అని ఒకటి ఉంటుంది. ఆ పునర్భూ దోషం ఏమిటంటే చంద్రుడిపై శని యొక్క 3వ, 7వ, 10వ దృష్టి పడ్డప్పుడు ఈ పునర్భూ దోషం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడి యొక్క నక్షత్రాలైనటువంటి రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు శని యొక్క నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో ఈ శని చంద్రులు 3 డిగ్రీల లోపు గనక కలిసి ఉంటే ఈ పునర్భూ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల వివాహం ఆలస్యం అవ్వడమే కాకుండా ద్వికలత్ర దోషం కూడా ఏర్పడుతుంది. ఒకటి ఎంగేజ్మెంట్ అయి కూడా మళ్ళీ ఇంకొక పెళ్లి జరుగుతుంది. అంటే ఇలా పెళ్లిళ్ళ విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక పట్టాన పెళ్లి కుదరదు, కుదిరితే ద్వికలత్ర దోషం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి పరిహారం ఏమిటంటే చక్కగా అమ్మాయిలైతే వరపాశుపత రుద్రాభిషేకం చేయించండి. అలాగే అబ్బాయిలైతే కన్యాపాశుపత రుద్రాభిషేకం చేయించండి శివాలయానికి వెళ్ళి. అలాగే శనికి తైలాభిషేకం చేయించండి. ఒక 5 లేదా 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి. అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు, బియ్యం దానం చేయండి, పాలు దానం చేయండి, నెయ్యి దానం చేయండి, కర్పూరం దానం చేయండి. ఇలా దాన ధర్మాలు చేయండి. ఇలా చేసినప్పుడు ఈ యొక్క పునర్భూ దోషం యొక్క పరిహారం జరుగుతుంది. అలాగే మద్యం ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. మగవాళ్ళైతే మాంసాన్ని ఎక్కువగా భుజించరాదు. అలాగే వీళ్ళు ఈ పునర్భూ దోషం ఏర్పడ్డప్పుడు ద్వికలత్ర దోషం కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీరు ముందుగా మగవాళ్ళైతే అర్క వివాహం చేసుకోండి, ఆడవాళ్ళకైతే కుంభ వివాహమును చేస్తారు. ఇలా చేయడం వల్ల ఈ యొక్క పునర్భూ దోషం తొలగిపోయి చక్కగా వాళ్లకు ఈ వివాహ సమస్య లేకుండా వివాహం అవుతుంది. జై గురుదత్త.